హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ ఆనపకాయ కర్రీ అండి. ఎలాంటి మసాలాలు అవసరం లేకుండా రైస్లోకి కానీ చపాతీలో కానీ ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనపకాయనైతే ఈ విధంగా పైన ఉన్నటువంటి చెక్కు తీసేసుకొని బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనపకాయ ముక్కలు కూడా వేసుకొని తగినంత ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆనపకాయ ఈ విధంగా మనకు సాఫ్ట్గా కుక్ అయ్యేలోపు అయితే నేను కొన్ని పల్లీలు అయితే వేయించుకొని వాటితో పాటు ఎండుమిర్చిని కూడా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా పొడి చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా వేడివేడి అన్నంలోకి ఏమీ తినబుద్ధి కానప్పుడు పల్లి పొడి కొంచెం నెయ్యి వేసుకొని కూడా తింటాను. ఈ ఆనపకాయలు బాగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత నేను ఇంట్లో రెడీ చేసుకున్నటువంటి పల్లి కారం పొడి వేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకుంటే మన ఆనపకాయ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.